హైదరాబాద్ నగరంలో బోనాల సందడి నెలకొంది. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో లాల్ దర్వాజా పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇక బోనాల సందర్భంగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నేతలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అటు కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారి సేవలో హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. थैंक यू सो मच दीपावली के लिए देखिएगा। एक फोटो ले लेते हैं। थैंक यू सो मच दीपावली के लिए देखिएगा। ఇక బోనాల ఉత్సవాల సందర్భంగా పాత బస్తీలో కూడా పండగ వాతావరణం నెలకొంది. ఇక హైదరాబాద్ లో మొత్తంగా చూసుకున్నట్లయితే బోనాల సందడి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి దగ్గర నుంచి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు మరిన్ని డీటెయిల్స్. ఎస్ రాజు, చెప్పండి, బోనాల పండుగ సందర్భంగా అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రహ్మణి, లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద బోనాల పండుగ, ఆషాఢ మాస బోనాల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఒకసారి ఇక్కడ విజువల్స్ ఎంత పెద్దగా ఇక్కడ ఏదైతే బారులు తీరి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. మనం కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీ పేరండి, మీరు ఎక్కడి నుండి వచ్చారండి? సోనియా నా పేరు, హైదరాబాద్ మాది. ఎవ్రీ ఇయర్ వస్తారా బోనం? ఈసారి ఫస్ట్ టైమా? ఎవ్రీ ఇయర్ చేస్తాం. మేము ఈ అమ్మవారిని బాగా నమ్ముతాము. తను ఏదైనా కోరిక కోరుకుంటే తను తప్పక తీరుస్తుంది. సో ప్రతి ఇయర్ అందరు ఆరోగ్యం కోసం మేము మా ఇంటి నుంచి బోనం కంపల్సరీగా తెస్తాము. సో ఇది చూసారు కదా, ప్రతి సంవత్సరం కూడా వస్తామని చెప్పేసి కూడా ఇక్కడికి అంటున్నారు. మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం. చెప్పండి మేడం, మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా? మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. అంటే ఎట్లా అనిపిస్తుంది మేడం ఇక్కడికి వచ్చినప్పుడు? మీ ఫీలింగ్ ఏంటి, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చాలా పండగగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. భక్తులు అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ క్యూ లైన్లలో చూడొచ్చు. ఇక్కడ క్యూ లైన్లలో పెద్ద సంఖ్యలో భక్తులు అయితే బారులు తీరు ఉన్నారు. ఇక్కడ 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి నార్మల్ ప్రజలు రావడానికి, మరొకటి బోనం తీసుకొని వచ్చే వారి కోసం మరొకటి క్యూ లైన్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో భక్తులు అయితే ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉన్నారు. కొంతమందితో భక్తులతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఎంతసేపటి నుంచి క్యూ లైన్లో ఉన్నారు అన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమందితో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, మీ పేరండి, మీరు ఎక్కడి నుండి వచ్చారండి? కీర్తన, ఉప్పుగూడ నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తారండి? ప్రతి సంవత్సరం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు చూస్తే? ఇవన్నీ అంత బాగుంది, ఏర్పాట్లు అన్ని బాగా చేశారు. సో ఇది చూస్తున్నాం కదా, భక్తులు చెప్తా ఉన్నారు ఎవ్రీ ఇయర్ వస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కొంతమందితో మాట్లాడదాం మనం. మీరు చెప్పండి అండి, ఎక్కడి నుండి వచ్చారండి? మీ పేరు? హయత్ నగర్ నుంచి వచ్చాను. మీ పేరు? ప్రణతి. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. అంటే ఇక్కడ అంటే మొక్కు చెల్లించుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా, లేకుంటే ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మీకు? ఎట్లా? అమ్మవారి మీద నమ్మకం, కోరుకున్న అలా తీరుతుందని వస్తాం ఎవ్రీ ఇయర్. మీరు ఏం చేస్తుంటారు? స్టూడెంటా? బీటెక్ 3rd ఇయర్. ఏం కోరుకుంటూ పోతున్నారు ఈ సంవత్సరం? అందరూ బాగుండాలని.
సో ఇది చూసాం కదా, ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి బోనాలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. మరికొంత మంత్రులు మాట్లాడారు. మీ పేరండి? నా పేరు పద్మ. మేము తుర్కెంజల్ బ్రాహ్మణపల్లికి వచ్చినాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? ఎవ్రీ ఇయర్ వస్తాం, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వస్తాం. నాకు ఇక్కడ బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. అందుకని మీ ప్రాపర్ ఎక్కడ అండి? తుర్కెంజల్ బ్రాహ్మణపల్లి. అంటే అక్కడికి మీ దగ్గర జరిగే బోనాల పండుగకి ఇక్కడ జరిగే బోనాలకి డిఫరెంట్ ఏం కనిపిస్తుంది? అది చాలా మహిమ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి జనాలు అందరూ చేస్తారు కదా, చాలా బాగుంటుంది. ఈ అక్క వాళ్ళు కరీంనగర్ నుంచి వచ్చారు. మీరు చెప్పండి మేడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? దీని గురించి ఈ టెంపుల్ గురించి మీరు ఏం విన్నారు? సో ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము కొత్తగా వచ్చాను ఈసారి ఫస్ట్ టైము. మాది కరీంనగర్ అండి. మా వదినమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు, లక్ష్మీనగర్. దాదాపు బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని కాల్ చేసి రమ్మంటుంటే వచ్చాము. చాలా బాగుంది, చూస్తుంటే చాలా. కరీంనగర్లో ఉండే బోనాల పండుగకి ఇక్కడికి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది? చాలా మంది వస్తున్నారు, అమ్మవారి శక్తి పరంగా బాగుంటుంది అని చెప్పి చాలా ఎక్కడెక్కడికి వెళ్ళి కూడా జనాలు వస్తున్నారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు క్యూ లైన్లో నిలబడి ఎంతసేపు అయింది? దర్శనం కోసం ఎంతసేపటి నుంచి లైన్లో ఉన్నారు మీరు? హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్. ఇది చూసాం కదా, హాఫ్ అన్ అవర్ అయిందని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమందితో మాట్లాడడం. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీ పేరండి? మేము ఇక్కడే అండి, ఇక్కడే ఉండేది మేము. ఎవ్రీ ఇయర్ వస్తారండి? ఎవ్రీ ఇయర్ ఈసారి ఏర్పాట్లు చూస్తే గతంలో కంటే ఈసారి డిఫరెంట్గా ఏం కనిపిస్తుంది? కొత్తగా ఏమైనా ఏర్పాట్లు చేశారా, లేకుంటే ఏమైనా మారాలా? ఇక్కడ ఏమనుకుంటున్నారు? డిఫరెంట్ ఏం లేదండి, యథావిధిగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ మా ఇంట్లో ఒక చిన్న డిఫరెంట్ జరిగింది ఏంటంటే, మా పాప మొదటిసారి ఎత్తుకుంది బోనం. ఇక్కడ ఏర్పాట్ల పరంగా మీరు స్థానికులుగా ఉన్నారు, ఏర్పాట్ల పరంగా ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తున్నాయా గతంలోకి ఇప్పటికి? మా టెంపుల్ వాళ్ళు కొంచెం బాగానే చేస్తున్నారండి, చాలా బాగా చేస్తారండి. ఏదన్నా అభివృద్ధి కానీ, పెయింటింగ్ కానీ, జనాలను చూసుకోవడం కానీ అది చాలా బాగుంటుంది. ప్రతి ఇయర్ పెరుగుతూ ఉంటుంది, చాలా బాగా చేస్తారు. ఓకే, మరికొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరండి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు వనజ, ఇక్కడ చెత్తినాక నుంచి. ప్రతి సంవత్సరం వస్తారా మేడం? అంటే ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి? ఇక్కడికి ఈ బోనాల పండుగ చాలా మంది వేరే జిల్లాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇక్కడ ఏంటి ప్రత్యేకత? మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే ఉంటామని ముందు నుంచి వస్తాం. అమ్మవారు మంచిగా చేస్తుంది కాబట్టి. మీరు అప్పుడు ఏదైతే గత చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం అంటున్నారు, అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు జర డెవలప్ అయింది, అప్పుడు ఇట్లా ఉండకపోతుండే, జర కష్టం అవుతుండే రావడానికి. మేడం, మీ పేరండి? మీరు ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడ? నా పేరు వైష్ణవి. నేను మా మమ్మీ మా పెద్దమ్మతోటే వస్తున్నా. 10 years నుంచి వస్తున్నా ఇక్కడికి. అప్పుడు ముందు సపరేట్ లైన్స్ ఉండకపోతుండే, ఇప్పుడు సపరేట్ లైన్స్ చేసినారు, బాగుంది ఇప్పుడు మంచిగా. మీరేం చదువుతున్న స్టూడెంటా? ఎంటెక్ చేస్తున్నా ఉస్మానియా యూనివర్సిటీ. ఈసారి స్పెషల్ ఏంటి? ఈసారి బోనాలు స్పెషల్ ఏంటి? మీ అంటే మీ ఇంట్లో కానీ అంటే ఏంటి స్పెషల్ ఏమైనా ఉందా ఈసారి? లేదు, ప్రతిసారి చేస్తాం కదా, ఈసారి కూడా వచ్చేసినాం. స్పెషల్ అంటూ ఏం లేదు, అమ్మవారికి కోరికలు తీరుస్తుంది కాబట్టి వచ్చేసినాం. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, భక్తులు చెప్తా ఉన్నారు. చాలా మంది కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వస్తామని చెప్తున్నారు. ఇంకా కొంతమంది మాట్లాడదాం. సో మీ పేరండి? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మౌనిక నా పేరు. ఇక్కడ నుంచి మేము ఓల్డ్ సిటీయే. ఎవ్రీ ఇయర్ మీరు బోనం ఎత్తుకొని వస్తారా? ఎవ్రీ ఇయర్ చేస్తాం, ఇక్కడనే ఉంటాం కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా ఇక్కడికి చాలా దూరం నుంచి కూడా వేరే జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. ఏంటి ఇక్కడ ప్రత్యేకత ఏంటి సార్? అంటే మా అంకలమ్మ అనేది మనకి ఒక హిస్టరీ అనేది ఉంది. సో దాన్ని బట్టి ఆమె మహిమ, ఇంకా ఏది కోరుకున్నా అని నెరవేరుతుంది. సో ఆ నమ్మకంతో అమ్మవారికి ఇట్లా మంచిగా బోనం చేసుకొని వస్తాము. ఈ బోనం డెకరేషన్ మీరే చేస్తారా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు చేస్తారా? నేనే చేసినాను. థ్యాంక్ యూ. సో చూసాం కదా, మరికొంతమంది మాట్లాడడం. మేడం, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేకల్బండ నుంచి. సేమ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఈ సంవత్సరం ఏముంది ఇక్కడ స్పెషల్? అంటే ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకత ఉందా ఇక్కడ ఏమైనా ఏర్పాట్లలో కానీ, లేదంటే? అంటే ఎవ్రీ ఇయర్ వస్తాము. ఓకే, సో చూసాం కదా ఇక్కడ భక్తులు
ప్రాంతాల ఓకే ఓకే. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒకవైపు చిన్నపిల్లలు కూడా సైతం బోనం ఎత్తుకొని మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సభ్యులతో సహా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఒక ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు సింధు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బోనాలు టు ఎవ్రీవన్. మీరు ఏం చేస్తున్నారు? స్టూడెంటా? బీటెక్ థర్డ్ ఇయర్. బోనం మీరే చేశారా? అవును, మా మమ్మీ వేస్తుంది, నేను ఎత్తుకుంటా. ఈ బోనాల ప్రత్యేకత ఏంటి? ఈ బోనాల చరిత్ర గురించి మీకు ఏమైనా తెలుసా? తెలుసు. లాల్ దర్వాజా మాంకలమ్మ టెంపుల్ అనేది చాలా ప్రత్యేకమైన దేవాలయం. సో ఎవ్రీ ఫ్రైడే ఇంకా ఎవ్రీ ట్యూస్డే చాలా మంచి పూజలు జరుగుతాయి. సో చాలా అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట. సో చదువు గురించి ఏమైనా అనుకున్నా కానీ అయిపోతుంది. సో చాలా నమ్ముతారు ఇక్కడ వాళ్ళందరూ. సో చూసాం కదా, చాలా పవర్ఫుల్ గా ఈ అమ్మవారి టెంపుల్కి వస్తే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ శివసత్తులు కానివచ్చు, అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ లైన్లలో క్యూ లైన్లలో నిలబడి బోనం ఎత్తుకొని కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి ఇక్కడ చాలా మంది కూడా అమ్మవారు భూమి వరకు శివసత్తులుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఇక్కడ బోనాలు ఎత్తుకొని ప్రత్యేకంగా ఇక్కడ ఆటపాటలతోటి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. మనం ఇక్కడ విజువల్స్ లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఇదే బోనం తీసుకొని ఈ ఘటాల ద్వారా తీసుకొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి వేషధారణ తీసుకొచ్చి అమ్మవారి కోసం మొక్కులు చెల్లించడానికి ఏ విధంగా డబ్బు చప్పులతో వస్తున్నారో మనం చూస్తున్నాం. భక్తులైతే గంటకి కూడా క్రమక్రమంగా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా భక్తుల సంఖ్య అమ్మవారిని దర్శించుకోవడానికి పెరుగుతూ ఉంది. ఇంకా కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. పెద్ద ఎత్తున ఒకవైపు వచ్చినటువంటి వారందరికీ కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం అధికారులు ఆలయ కమిటీ కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు డబ్బు చప్పులతో ఇటు శివసత్తులతో రాజులతో కూడా ఆలయ ప్రాంతాలన్నీ కూడా ఒక పండగ వాతావరణంలో పరిసర బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. మరొక వైపు బోనాల ఎత్తు పెద్ద సంఖ్యలో ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు మనం చూసినట్లయితే ఒకసారి చూడవచ్చు ఇక్కడ ఎంత మేరకు కూడా ఈ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇంకా కూడా భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొంతమందితోటి మరికొంతమందితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు ప్రవళిక. మేము సైదాబాద్ నుంచి వచ్చినాం. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా? ఈ సంవత్సరమే వచ్చారా? లాస్ట్ 2 years నుంచి వస్తున్నాం. అంటే ఇక్కడికి అంటే ఏంటి పవర్ఫుల్ మేడం? ఇక్కడ మన ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అని కూడా కొందరు అంటున్నారు. నిజమేనా? మీకు ఏమైనా అనిపించిందా? అంత ఐడియా లేదండి. నేను జనరల్గా దర్శనం కోసం వస్తామంటే. సో చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా మంది కూడా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నాము, ప్రతి సంవత్సరం వస్తామని చెప్పి కూడా ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నారు. ఇంకా కూడా క్యూ లైన్ మనం చూస్తూ ఉన్నాము. అక్కడి వరకు కూడా ఏదైతే అక్కడ కమాన్ వేసి ఉందో అక్కడి దాని అవతల వరకు కూడా ఈ క్యూ లైన్లు అయితే బారులు తీరి కనిపిస్తూ ఉన్నాయి. భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే కొన్ని వేలాది మంది ఇక్కడ భక్తులు ఇప్పటికే అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోబోతున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి చెబుతూ ఉన్నారు. చాలా మంది కూడా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి వస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఇటు ట్రాఫిక్, అదేవిధంగా సివిల్ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు ఇటు ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేపట్టడం జరిగింది. ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ఈ ఆలయంతో పాటు మిగతా ఆలయాలలో కూడా ఇక్కడ ఈరోజు పండగ జరుగుతూ ఉంది, బోనాల పండుగ కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్ కానివచ్చు, అదేవిధంగా పోలీసు బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈరోజు రాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. భక్తులైతే గంటకు కూడా పెరుగుతూనే ఉన్నారు తప్ప ఇక్కడ కూడా భక్తులైతే తగ్గుతున్నట్టుగా కనిపించడం లేదు. ఇక ప్రముఖుల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈరోజు చాలా మంది ప్రముఖులు అమ్మవారి దర్శనానికి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచి కూడా మంత్రులు ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత
కొంతమంది సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ కానివచ్చు, అదేవిధంగా కొంతమంది హీరోయిన్లు కానివచ్చు, కొంతమంది రావడం జరిగింది. అమ్మవారికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వచ్చి ఇక్కడికి అమ్మవారి దర్శించుకోవడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాజీ ఎంపీలు కానివచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు, చాలామంది ఉన్నతాధికారులు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా ఇంకా కూడా భక్తులు వస్తూ ఉన్నారు. మరికొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎంతసేపటి నుంచి క్యూ లైన్లో ఉన్నారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మేడం, మీరు మీ పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? మనం చూస్తున్నాము ఎంతసేపటి నుంచి ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారన్న విషయం తెలుసుకుందాం. మేడం, మీ పేరండి? మీ పేరు? ఐశ్వర్య. ఇక్కడే. ఎంతసేపు అయింది లైన్లో నిలబడి మీకు? 5 minutes. మీ పేరండి? మాది ఇక్కడ మా పాప ఉంటుందని వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తారా మేడం? ఈసారి వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బాగుంటుంది, చేసుకుంటాం. అంటే ఇక్కడికి రావడం వల్ల ఏమనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? మీకు కోరిన కోరికలు నెరవేరుతాయా? ఏమనిపిస్తుంది? నెరవేరుతుంది కాబట్టే వస్తాం ఇక్కడికి ప్రతి ఏడు. మంచిగా అనిపిస్తుంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెంట్ కనబడుతుంది? ఇక్కడ డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? ఎట్లా కనిపిస్తుంది? కొంచెం నయమే ఇప్పుడు. ఫస్ట్కి కొంచెం పోయినసారి కానీ ఇప్పుడు చాలా డెవలప్ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మా పాపని ఇచ్చింది 10 సంవత్సరాలు. సో చూస్తున్నాం కదా, దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వస్తున్నామని చెప్పి ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ కూడా మహిళా పోలీస్ సిబ్బందితో పాటు ఇక్కడ వేరే మేల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ వీటితో పాటు షీ టీమ్స్ కానివచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ విధుల్లో ఉండి ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరొక పక్క ఇక్కడ ప్రత్యేకంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇటు వాటర్ సప్లై కూడా, ఇక్కడ వాటర్ ప్యాకెట్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లైన్లలో నిలబడ్డ వారికి కానివచ్చు, బోనాలు ఎత్తుకుని వచ్చే వారికి కానివచ్చు, ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ వాటర్ ప్యాకెట్లు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇటు విఐపీలు వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి తొందరగా దర్శనం కంప్లీట్ చేసి వాళ్ళని పంపించిన తర్వాత భక్తులను కూడా లోపలికి పంపించి వీరికి కూడా దర్శనాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆలయ నిర్వాహకులు కూడా ఎప్పటికప్పుడు కూడా అన్ని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను పర్యవేక్షించుకొని వాటికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఈరోజు రాత్రి వరకు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు ఆలయ నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు, అన్ని ఏర్పాట్లు చేస్తాం, ఎక్కడ కూడా సమన్వయ లోపం లేదు అని చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇక్కడ వచ్చిన వారికి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ ఎవరైనా వచ్చి అనారోగ్యం పాలైతే వారికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ప్రత్యేకంగా కొంతమంది డాక్టర్లు వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా మెడిసిన్స్ కూడా పెట్టి ఇక్కడ వచ్చిన వారికి కూడా ఏ ఇబ్బందులు తలెత్తినా కూడా వెంటనే అందుబాటులో ఉంచేందుకు మందులు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళు ఏర్పాటు చేశామని చెప్పి కూడా ఇటు వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరొక పక్క చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి అమ్మవారికి ఇటు బయట మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ శాఖలు కూడా సమర్పించుకుంటున్నారు. ఇక్కడ బోనం చెల్లించిన తర్వాత శాఖ సమర్పించుకుని బయటకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఇన్గేట్ తరఫున అక్కడికి లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక్కొక్కరిగా కూడా బయటికి వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఉదయం నుంచి కూడా భక్తులు దర్శించుకుని వెళ్తూనే ఉన్నారు. ఇంకా కూడా భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా భక్తుల సంఖ్య ఇంకా కూడా తగ్గడం లేదు. ఇక్కడ రష్ అనేది ఇంకా పెరుగుతూ ఉంది. రాత్రి వరకు కూడా ఇదే విధంగా ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరొక పక్క పోలీసు బందోబస్తు విషయానికి వచ్చినట్టయితే 2500 మంది పోలీసులు ఈరోజు విధుల్లో ఉండి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు, భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, ఎక్కడ కూడా తోపులాట జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇక్కడే ఈ టెంపుల్కు పరిసర ప్రాంతాల్లోనే పక్కనే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో సీసీటీవీ కెమెరాల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆ సీసీటీవీలను అనుసంధానించి ఎక్కడ కూడా ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే డిటెక్ట్ చేసే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్పి
ఒకవైపు సిటీ పోలీస్ కమిషనర్ ఇప్పటికే సిపి సజ్జనార్ వెల్లడించడం జరిగింది. మరొక పక్క ఏదైతే మనం చూస్తూ ఉన్నాము టెంపుల్ లోపలికి సో వెళ్లేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా డిటెక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నుంచి లోపలికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల ఏదైతే రాక అయితే మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. మనం చూస్తున్నాము చాలా పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చి దర్శనాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఎంతసేపు అయింది మేడం దర్శనానికి? సో చూస్తున్నాం మనం రైట్ రాజు, థ్యాంక్ యూ.